హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు నేను మీ యాంకర్ శరత్. ఏప్రిల్ 17న థియేటర్స్లోకి రాబోతున్న అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఒక ఫిలిం ఓదెల 2 అండ్ ఈ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ మధు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో ఓదెల 2 అనగానే ఆ యుఫోరియాని ఎక్స్పెక్ట్ చేయడానికి మేము కూడా రెడీగా ఉన్నాం అనమాట. ఏప్రిల్ 17th ఎప్పుడు వస్తుందా అని చెప్పి అని. ఏం సార్ ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ ఓదెల 2 గురించి చెప్తారు ఒకసారి? అంటే సంపత్ గారు నేను ఫస్ట్ డిస్కషన్లో అంటే ఓదెల 1 వచ్చింది కదండి, 1 తర్వాత ఈ 2 స్టోరీ అనేది నాకు చెప్పారు. చెప్పినప్పుడు అంటే తమ్మన్న గారు ఇలా ఎంటర్ అవుతుంది ఇందులో అన్నప్పుడు స్టోరీ, తమ్మన్న గారి ఎంట్రీ సీన్ కానీ ఆయన చెప్పే విధానము, ఆ స్టోరీ చాలా ఎగ్జాక్ట్గా ఫీల్ అయిపోయి నేను కొంచెం ఈ స్టోరీ ఒప్పుకోవడం జరిగిందండి. తనతో అసోసియేట్ కావడం, కలిసి అప్పుడు మీకు చెప్పినప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్కి ఇప్పుడు మీరు ఫైనల్ కాపీ చూసుకున్న ఎక్సైట్మెంట్ డబుల్ ఉందండి. అప్పుడు చెప్పిన దానికైనా ఇంకెక్కువ ఉంది కదా, ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు ఇంత బజ్ ఉంది కదా, సినిమా బజ్ ఉంది. అండ్ ఏంటి సార్ అంటే ఎలా అంటే ఎన్ని ఇయర్స్ పట్టింది దీనికి? 1.5 year అండి. ఇది 1.5 year నుంచి నడుస్తుంది. మీకు అంటే బిఫోర్ ఆల్రెడీ పంచతంత్ర కథలు ఒకటి తీసినట్టున్నారు, ఇప్పుడు ఇది ఓదెల 2. ఈ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఈ ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ దీంట్లో ఎంతవరకు మీకు హెల్ప్ అయింది అనుకోవచ్చు? అది జస్ట్ ఓవరాల్గా అసలు ఏంటి 24 క్రాఫ్ట్స్ అంటే ఏంటి అని ఒక ఎక్సర్సైజ్కి ముందు వామప్ ఎట్లా చేస్తామో అలా అనుకోండి. అది ఒక చిన్న బడ్జెట్, ఒక కొత్త వాళ్ళని పెట్టి తీసాం. అయినా ఆహాలో వేసాం, మంచి కొంచెం పేరు వచ్చింది. కానీ ఫస్ట్ సినిమాని ఎవరైనా కొంచెం ఏదైనా నోట్ అంటే సినిమా లాగా అలా తీద్దాం అనుకుంటారు కదా, మీరేంటంటే అలా జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ కోసం అంటే ఒక 5 స్టోరీలు. రాఘవేంద్రరావు కూడా చాలా తను బాగా మెచ్చుకున్నాడు ఆ సినిమా. ఎందుకంటే నువ్వు ఒక కొత్త ప్రొడ్యూసరు, ఒక కమర్షియల్గా కాకుండా ఇంత బాగా తీసినావు, నువ్వు ఒక పెద్ద ప్రొడ్యూసర్ కావాలన్నా ఫ్యూచర్లో అన్నాడు ఆయనకు. ఎందుకంటే ఆ పెద్ద ఆయన అన్న మాటలు నాకు అప్పుడప్పుడు గుర్తొస్తుంటుంది. ఈ సినిమా బజ్ ఇది చూస్తుంటే ఆయనను పోయి కలవాలి. ఈ సినిమాకి సంబంధించి అంటే ఇంకా వెళ్ళి కలవలేదు రాఘవేంద్రరావు గారు? కలవలేదండి, కలవాలి అసలు. సో ఇప్పుడు ఓదెల 2 గురించి చూసుకుంటే ఇప్పుడు మీకు ఏదైతే సంపత్ నంది గారు నెరేట్ చేసిన వరకు ఇప్పటివరకు ఇది ఉందని అంటున్నారు మీరు. ఈ షూటింగ్ టైంలో కానీ మీరు అంటే ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తారు? అతను చాలా ఫ్యాషనేట్ అండి, ఒక డైరెక్టర్. ఎందుకంటే రైటర్ కదా, అతనికి సినిమా ప్రపంచమే తెలుసు. అసలు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ, అసలు అందరితో కలవడు, చాలా తక్కువ, చాలా రిజర్వ్గా ఉంటాడు మనిషి. అతని అలవాట్లు అవన్నీ నాకు బాగా నచ్చినాయి. ఎందుకంటే సాయంత్రం అంటే పబ్ అంటారు, అటు అంటారు, ఇటు అంటారు. ఇతను ఏంటంటే సాయంత్రం అంటే ఇంటికి వెళ్ళిపోతాడు డైలోనే అంతే. అతను ఏంటంటే ఒక రైటరు కమ్ డైరెక్టరు, అతను ఒక ఫ్యాషను. ఎందుకంటే నేను ఈ సినిమా ప్రపంచంలో ఉండాలి, సినిమానే నా జీవితం అన్నట్టుగా ఉంటాడు అతను. ఎప్పుడు బయట వేరే ఫ్రెండ్స్ కానీ చాలా తక్కువ లిమిట్గా ఉంటాడు అతను. కాబట్టి అతను జర్నీ చేయాలి అని అది చెప్పే విధానం కానీ ఆ కంటెంట్ నచ్చడము. కానీ తీసాము దానికి డబుల్ త్రిబుల్. కానీ ఇంత చెప్పిన అంటే సంపత్ నంది గారు ఆయన ఓన్లీ డైరెక్షన్ సూపర్విజన్ ఎందుకు చేశారు? అంటే డైరెక్షన్ ఎందుకు ఆయన వాళ్ళ ఫ్రెండ్కి? అంటే ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే అశోక్ గారు డైరెక్టరు, పార్ట్ 1కు అశోక్ గారే, దీనికి కూడా అశోక్ గారు. కాకపోతే జర స్కేల్ పెరిగింది, సీజీ కానీ విజువలైజేషను. అప్పుడు అనుకున్న బడ్జెట్ వేరు, ఇప్పుడు బడ్జెట్ వేరు, సూపర్ న్యాచురల్ థ్రిల్. కాబట్టి తను అవసరం కంపల్సరీ తను రావడము చేయడము. కాబట్టి తను అంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కొంచెం టెక్నికల్లీ డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి కదా. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళు మంచిగా ఒక అండర్స్టాండింగ్, ఒక బ్రదర్స్ లాగా అనుకోండి అంతే. వాళ్ళు అట్లా ఏం లేదు, అండర్స్టాండింగ్. ఇది ఇలా అంటే ఇలా అని అంతే. మీరు అంటే రియల్ ఎస్టేట్ బ్యాక్ డ్రాప్ అని విన్నాను, అంటే మీరు ప్రీవియస్లీ అంటే రియల్ ఎస్టేట్లో మంచిగా లాభాలు ఉంటాయి, వర్క్స్ బాగా జరుగుతుంటాయి, అది వదిలేసి సినిమా సైడ్ రావాలనే థాట్. అంటే నాకు ఒక ఫ్యాషన్ ఉంది, సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడో ఉన్నది కాబట్టే వచ్చాను. లేకపోతే ఇది ఒకరి ఫోర్స్ తోటో ఎవరో పంపించడం వల్లనో రాలే, ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది ఏం కాదు. నాకు సినిమా అంటే ఫ్యాషన్ తోటే వచ్చాను నేను. అయితే జనరల్లీ అంటే మీరు చూస్తుండొచ్చు ఇంతకుముందు ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, ఇండస్ట్రీ అంటే ఇప్పుడు మనకి చెప్పేది ఒకటి ఉంటుంది, తీసేది ఒకటి ఉంటుంది. 2 కోట్లు అంటే 5 కోట్లు ఖర్చు పెట్టిస్తారు ఫైనల్లీ. క్రేన్ అంటారు, గింబల్ అంటారు, ఈరోజు డ్యూయల్ కాల్ షీట్ అంటారు, ఇలా చాలా టర్మ్స్ ఉంటాయి. అది షూటింగ్కి వెళ్ళిన వాళ్ళకి బాగా ఎక్కువ తెలుస్తుంది. సో అలా మీరు అంటే జనరల్లీ బయట నుంచి వచ్చారంటే ఏముందిలే మా ఒక ప్రొడ్యూసర్ మనం మోసం చేయొచ్చు అనే ఫీల్డ్లో కొంతమంది ఉంటారు. అలాంటివి ఏమి మీకు జరగకుండానే నాకు తెలిసి 2 ప్రాజెక్ట్స్ అయిపోయినట్టున్నాయి ఇప్పటికి. సో
ఎలా ఉంటుంది అంటే ఒక ప్రొడ్యూసర్గా ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ రిలేషన్షిప్ కానీ మిగతా ఆర్టిస్టులతో మీకున్న రిలేషన్షిప్ కానీ ఎలా జరిగింది మీకు? అంటే ఈ విషయంలో ఏంటంటే సంపత్ గారు వెరీ ప్రొఫెషనల్ అండి. అతను సంపత్ నంది టీమ్ వర్క్స్ అండ్ మధు క్రియేషన్ రెండు కదా, మేము కలిసి చేశాం కాబట్టి. ఇతను ఏంటంటే అంటే ఏదో టైంపాస్కి మీరు అన్నారు కదా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు వస్తారు అంటే అవగాహన లేక పాపం చాలామంది వస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమా ప్రపంచం ఏందో కలర్ఫుల్ అనుకుంటారు కానీ వన్స్ ఇన్నై చూస్తే తెలుస్తుంది ఏందనేది. ఇక్కడ కలర్ ఉంటుందా, బ్లాక్ అండ్ వైట్ ఉంటుందా ఏందనేది. బయట ఉండి మాట్లాడేది వేరు. ఒక సామెత ఉంది కదండి, గట్టు మీద కూర్చున్నోడు నీళ్ళల్లో ఉన్నోనికి తేడా ఎట్లా ఉంటుంది, గట్టు మీద కూర్చున్నోని మాటలు వేరుంటాయి. అంటే సినిమా ఇండస్ట్రీ బయట ఉండి మాట్లాడటం ఉంటుంది, వన్స్ ఒకసారి ఇన్నో చూస్తే అది వేరే ఉంటుంది డిఫరెన్స్. దిగిన తర్వాత కానీ లోతు తెలియదు అని అంటే అదే అంటే వాళ్ళకి తెలియదు, ఇక వాళ్ళు ఏదో అనుకొని వస్తారు. ఈజీ సినిమా ఏముందిలే డైరెక్టర్ చూసుకుంటారు చేస్తారు ఏదో చేద్దామంటారు. సో ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ కాబట్టి తమన్నా గారికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు సార్? అది రికార్డ్స్ అన్నీ ఉంటాయి కదండి, ఎంత ఇచ్చాము మీ దగ్గర ఉన్నాయి. ఓకే, అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరు అంటే జనరల్లీ ఇంతకుముందు కొంతమంది హీరోయిన్స్ తోటి చాలామంది ఇంతకుముందు ఎలా అంటే వేరే అంటే హీరోయిన్ని ఇక్కడికి పిలిపించినప్పుడు అకామిడేషన్ కానీ ఇవన్నీ చాలా బాధలు పడుతున్న వీడియోస్ కూడా మనకు తెలుసు గతంలో. కానీ తమన్నా గారు మనకి ఎప్పటి నుంచో తెలుగు ఆర్టిస్ట్ ఎంత బాగా చేస్తారో ఆవిడ అంతా ఓన్ చేసుకున్నారు. రచ్చా కానీ ఇలాంటి చాలా ఫిల్మ్స్ ఆవిడ ఆల్రెడీ తెలుగులో చేస్తున్నారు. ఆవిడతోటి ఎలా ఉండేది అంటే? ఆమె వెరీ సింపుల్ అండి, అట్లేం లేదు. సింపుల్సిటీ, తను ఇలా కావాలి అలా కావాలని ఏముండదు. తను వెరీ అడ్జస్టబుల్, అట్లనే ఏం లేదు. అండ్ మీరు సార్ అంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి చాలా వరకు కాశీ కానీ ఇలా కొన్ని ప్లేసెస్లో షూటింగ్ కూడా చేస్తున్నారు కదా, మీరు కుంభమేళాకి వెళ్ళారు, లాంచెస్ అన్నీ అక్కడే చేస్తున్నారు. బడ్జెట్ పరంగా ఏమి అంటే ఎక్కువ అనిపించలేదా? అనిపించింది, ఉంది. ఇప్పుడు బడ్జెట్ పెడితేనే ఇంత సౌండ్ వచ్చింది కదా, లేకపోతే వస్తుందా? రాదు కదా. అంటే ముందు జనరల్లీ మనం ఇప్పుడు మీరు ఒక ప్రొడ్యూసర్గా ఉన్నప్పటికీ కూడా ఎంత మీరు రియల్ ఎస్టేట్లో ఉంటే ఒక బిజినెస్ మైండ్, ఒక క్యాల్కులేటెడ్ మైండ్ ఉంటుంది. ఇప్పుడు మీరు సంపత్ నంది గారు నేను 5 పెడతానంటే మీరు 5 పెట్టిన తర్వాత కూడా సరే ఇట్లా ప్రమోషన్కి ఇంకొక 1 పెట్టండి, అక్కడికి వెళ్ళాలి ఇంకొక, ఇలా ఫ్లైట్స్ అని జర్నీలని వీటికి ఏమన్నా మీరు అసలు యాక్చువల్గా ఈ విషయంలో సంపత్ గారికి నా విషయంలో చాలా ఈజీగా అయింది. ఆయన ఇప్పుడు తను 10 పెడదామంటే నేను 12 అంటున్నా. ఇట్లా అంటే ఇప్పుడు ఎలా అంటే ఒక క్వాలిటీ రావాలి, ఒక కంటెంట్ బాగుంది అనుకోండి. ఇప్పుడు ఇందులో చూడండి, ఈ మూవీ వచ్చేసి తమన్నా గారు, ఆమె నేషనల్ పాన్ ఇండియా స్టార్. ఇది ఏ స్టేట్కో ఆమెను గుర్తుపడతారు ఎక్కడైనా. సంపత్ గారు ఉన్నారు అనుకోండి, అతను రైటరు కమ్ డైరెక్టరు. ఆ ప్రీవియస్ సినిమాలు పెద్ద పెద్ద హీరోలతో తీశాడు, మాస్. అతను టేకింగ్ కూడా బాగుంటుంది. అతను సూపర్వైజింగ్ చేసిండు కాబట్టి. అశోక్ తేజ ఉన్నాడు మా డైరెక్టరు. ఇతను ఓదెల 1 వెరీ యూజ్ హిట్ అయింది. అది ఎట్లా అంటే హాహా వాళ్ళు ఒక ఫంక్షనే చేసారు, ఏ సినిమాకి చేయలేదు అంటే అంత. సౌందరరాజన్ గారు, ఇతను పెద్ద కెమెరామ్యాన్. అతను ఏంటంటే అతను విజువలైజేషన్, అతను ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. వీటన్నిటికి తోడుగు ఇంకా మాకు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. నేను యాక్చువల్లీ ట్రైలర్కి వీటికి కొన్ని కమెంట్స్లో వీటిలో చూస్తే ఆయనకి ఆల్రెడీ ఇవన్నీ కొంచెం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన పేరు చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా అసలు. అంటే ఆయన అంత ప్రేమిస్తాడు ఆ సినిమాని. ఇంకొక గొప్ప విషయం ఇందులో ఏంటంటే అతని మొబైల్లో మేము మ్యూజిక్ డైరెక్టర్ కోసం అని బెంగళూరు వెళ్ళినాం. వెళ్ళినప్పుడు మొబైల్లో శివుడి ఫోటో ఉంది. అసలు మేము అనుకున్నాం ఓహో అసలు శివుడి ఫోటో, శివభక్తుడు అతను. మాది సినిమా కూడా శివుడికి సంబంధించింది ఉంటుంది కదా, కాబట్టి అతను చాలా ప్రాణం పెట్టి తీశాడు. జనరల్లీ సార్ అంటే ఇది ఒక మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేసేటప్పుడు కానీ సెట్టింగ్స్ పరంగా కానీ చూసుకుంటే ఇప్పుడు డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి ఒక రిలేషన్ ఏర్పడుతుంది ఆ కంపోజింగ్ టైంలో వీటిలో. ప్రొడ్యూసర్గా అంటే మీకు ఎలాంటి అంటే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్కి ఒక ఐడియా ఉంటుంది, నాకు ఈ సినిమాలో నా సీన్ వరకు వచ్చేసరికి ఇక్కడ ఇంత ఎలివేట్ అవ్వాలి, ఇక్కడ ఏదో తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. అలాంటి ఇన్పుట్స్ మీరు చెప్తారా సార్ మ్యూజిక్ డైరెక్టర్కి? అంటే జనరల్గా డైరెక్టరు నేను మాట్లాడుకుంటాం ఇది సంపత్ గారు నేను చాలాసార్లు ఇలా ఉండాలని మనము ఒక బ్లూ ప్రింట్ లాగా ఒకటి బయట నుంచి ఇవ్వగలుగుతాం, కానీ ఇండెప్త్కి వెళ్ళి వాళ్ళలో మనం డిస్టర్బ్ చేయలేము. కొంచెం ఇలా అని మనము కొంచెం ఓవరాల్గా రఫ్గా చెప్పగలుగుతాం. ఇప్పుడు అజనీష్ గారికి కూడా అది ఎలా చెప్పాలనేది సంపత్ గారు ఆయన స్టైల్లోనే చెప్పగలుగుతారు. మనం ఒకటి చెప్పాలనుకున్నట్టు దాన్ని పాలిష్ చేసి దాన్ని ఇలా వెళ్ళిపోయి చెప్పొద్దు. ఒక ప్రొడ్యూసర్గా అది డైరెక్టర్ చెప్తే బాగుండదు కదా.
కాబట్టి అతను చాలా న్యాయం చేశారు. మీరు కంపోజింగ్ టైంలో మీరు ఆ వర్క్ జరిగేటప్పుడు మీకు ఏదైతే ఇప్పుడు సంపత్ గారు ఒక స్టోరీ చెప్పిన స్టోరీ తీసిన తర్వాత మనం రీల్స్ కంపోజ్ చేసేటప్పుడు మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు జనరల్లీ మీరు కూర్చొని ఆ వర్క్ చూస్తున్నప్పుడు కానీ మీకు ఎలాంటి ఫీల్ కలిగింది సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా? అతను చాలా బాగున్నదండి. ఎందుకంటే ఉన్న బాగా కలిగింది కాబట్టి ఈరోజు సినిమా ఇలా రాగలిగింది అంటే. అండ్ ఇది అన్ని లాంగ్వేజెస్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారని ఇందాక మెన్షన్ చేశారు. అవును. సో ఇప్పుడు తెలుగు పరంగా కాకుండా హిందీ అదర్ లాంగ్వేజెస్లో మార్కెట్ అంటే ఎలా జరుగుతుంది దీని వర్క్? బాగుందండి. మొన్న ట్రైలర్ వచ్చేసి ముంబైలో ఈవెంట్ చేశాము. చాలా రెస్పాన్స్ వచ్చింది అక్కడ. మేము కుంభమేళలో టీజర్ చేసినాము. ఇక మీకు తెలుసు కదా ఎలా వచ్చిందో. ఒక తమిళనాడే పోలేదు ఇంకా. ఫర్దర్గా తమిళనాడు కూడా ఒకసారి వెళ్ళి ఒక ప్రమోషన్ చేస్తాం. ఎందుకంటే కంటెంట్ చూసుకుంటే లైక్ ఈ మధ్య మన ఇండియన్ సినిమాలో వచ్చిన సినిమాలు లైక్ అఖండ కానీ కొంచెం ఈ డివైన్ ఫ్లేవర్స్ ఉన్న సినిమాలు వన్స్ ఒకవేళ అంటే కనెక్ట్ అయితే ఇప్పుడు నార్త్ ఇండియా మీరు చూడొచ్చు ఇలాంటి సినిమాలన్నీ హనుమాన్ కానీ అఖండ కానీ ఎంత రిసీవ్ చేసుకున్నారు. తోటే ఉన్నాం ఇది నార్త్లో బాగా. మీకు నార్త్లో అక్కడ ఈవెంట్స్ చేసినప్పుడు కానీ అక్కడ టీజర్ ట్రైలర్స్ ఈ కంటెంట్స్ అన్ని చూపించినప్పుడు అక్కడ రెస్పాన్స్ ఎలా వచ్చింది? చాలా బాగుందండి. రెస్పాన్స్ చాలా బాగున్నది బాగా. ఎందుకంటే అతను అక్కడ తీసుకున్న అతనే చెప్తున్నాడు. అతను మాకన్నా ఎంకరేజ్మెంట్ అతను ఎలా ఉందంటే మేము ఒక 100%లో ఉంటే అతను 200%. మమ్మల్ని ఎవ్రీ టైం ఫోన్ చేసినప్పుడల్లా ఇలా ఓ అని అతను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడు మమ్మల్ని. ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది, మాకన్నా ఎక్కువ ఉంది అతను. అన్ని లాంగ్వేజ్ పరంగా కూడా మీరు ఆల్మోస్ట్ కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట ఈ సినిమాతోటి. అవునండి. అండ్ సినిమాలో కూడా చాలా మంది మురళీ శర్మ గారు కావచ్చు, శరత్ గారు కావచ్చు, ఆల్మోస్ట్ శ్రీకాంత్ అయ్యంగారు అసలు ఆల్మోస్ట్ మన అంటే ఎవరైతే పర్ఫెక్ట్ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు చాలా మంది ఉంటారు వాళ్ళందరూ దీంట్లో ఉన్నారు. ఈవెన్ విష్ణు గారు కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా. వశిష్ఠ గారి క్యారెక్టరు వావ్ తమన్నా చాలా బాగుంటుందండి ఇందులో. ఎందుకంటే మీకు బాగా ఇప్పుడు తమన్నా గారు కాకుండా ఈ సినిమాలో మీకు బాగా అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు బాగా ఫీల్ అయిన పర్సన్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా? అంటే బాగా అంటే వీళ్ళు ఇప్పుడు వశిష్ఠ గారు, ఒక మురళీ శర్మ గారు, శ్రీకాంత్ అయ్యంగారు. ఇప్పుడు శరత్ గారిది డిఎస్పి క్యారెక్టర్ ఉంటుంది ఇందులో, చిన్న క్యారెక్టర్. అయినా ఒక డిఎస్పి ఎలా ఉండాలంటే ఒక డిస్టిక్లో డిఎస్పి అంటే ఒక మంచి పర్సనాలిటీ అని ఆయనను సెలెక్ట్ చేశాము బెంగళూరు. ఇక్కడ లోకల్లో అడిగాము డిఎస్పి ఓ హెంగ్ అలా అంటే బాగుండదు. అట్లా ఒక క్యారెక్టర్ శ్రీకాంత్ అయ్యంగారు ఉన్నాడు. శ్రీకాంత్ అయ్యంగారు కరెక్ట్ క్యారెక్టర్ ఇగో ఇలా. అదే మన మురళీ శర్మ గారు ఉన్నారు. ఆ అల్లా బక్షు క్యారెక్టర్ కరెక్ట్ సెట్ అయింది. అంటే క్యాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక ఆడియన్స్ చూసేటప్పుడు ఈ ఈ సిచ్యువేషన్కి ఈ సీన్కు ఇతను కరెక్ట్ ఉన్నాడా లేదా అనేది అతను ఓన్ చేసుకోవాలనుకుంటే ఆ సీన్లో అతను ఇన్వాల్వ్ అయి ఉండాలి. మనం కూడా రిసీవ్ చేసుకోగలగాలి. అలా అనేది కాస్టింగ్ సెలెక్షన్ అనేది చాలా. ఇప్పుడు ఆర్టిస్టుల పరంగా సెలెక్షన్ కూడా మీరు ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అయినారా సార్? ఉన్నది కొంచెం. ఎందుకంటే సంపత్ స్టోరీ చెప్పేటప్పుడు మీకు సంపత్ గారు ఎలా చెప్పారంటే ఇప్పుడు మనం ఇలా తమన్నా గారితో చేస్తున్నాము. తమన్నా గారిది ఒకటే చెప్పారు, తమన్నా వశిష్ఠ గారిది. మిగతా అన్ని టేబుల్ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు కొన్ని తను ఏమనుకున్నాడంటే పాపం బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా, ఇగో ఇలా అంటే ఎందుకు సార్ అతను ఎందుకు, ఇగో ఇతను ఇట్లా ఇలా ఇలా అని పెడుతుంటే అతను కూడా నచ్చింది. ఓ ప్రొడ్యూసర్ చాలా ఎగ్జైట్మెంట్ బాగా ఫ్యాషనేట్గా ఉన్నాడు అనేది తనకు అర్థమైపోయి ఆయన ఇంకా ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయాడు అనుకోండి. నాకు తెలుసా సార్ ఇప్పుడు తమన్నా గారు ఉండడం వల్ల ఒక హిందీ మార్కెట్ అండ్ కన్నడ ఆర్టిస్టులు వీళ్ళు ఉండడం వల్ల ఒకటి ఇప్పుడు సంపత్ నంది గారు మన తెలుగు ఆర్టిస్టులు నాకు తెలుసు అంటే ఆల్ ఒక కాన్సన్ట్రేట్ గా చేసిన ప్రాజెక్ట్ అని అనిపిస్తుంది. మీరు అంటే చాలా సాటిస్ఫై అయి ఉంటారు ఈ వర్క్ చేసేటప్పుడు కానీ ఇదంతా ఉన్నది కదండి. ఎందుకంటే నేను తీయడం కూడా బడ్జెట్ అనేది కూడా భయపడపోవడానికి కారణం కూడా అదే. ఇన్ని లాంగ్వేజ్ ఇప్పుడు సౌందర్ గారు ఉన్నారు, ఆయన తమిళ్ ఇన్ని అన్నీ అన్ని బ్లూ ప్రింట్ వేసుకుంటాం ఊరికనే కాబట్టి. కొంతమంది ఏమనుకున్నారంటే కొత్త ప్రొడ్యూసర్ ఏదో పెడుతున్నాడు, ఏం లేదు అంటే అలా కమెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, ఎందుకు ఇంత పెడుతున్నారు ఈ సినిమా మీద అని అనేవాళ్ళు. అప్పుడేమనిపిస్తుంది మీకు? నాకేమనిపించలేదు. నేను సినిమా తీస్తున్నాను కూడా ఖచ్చితంగా కూడా చాలా మందికి తెలియదు అసలు చెప్పాలంటే. ఎందుకంటే ఏదో ఒకటి కామెంట్ చేస్తుంటారు, వచ్చినాక ఆ కంటెంట్ ఆ సినిమానే చెప్తుంది అన్నట్టుగా కూడా కొంచెం. ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు April 17th అసలు మొత్తం ఇండియా వైడ్గా ఎన్ని థియేటర్స్లో ఓదెల 2 వస్తుంది సార్? చాలా వస్తున్నాయండి థియేటర్స్, ఎక్కువనే వస్తున్నాయి. ఎందుకంటే ఇంకా కౌంటింగ్ అనేది ఇంకా టైం ఉంది కదా. ఆంధ్ర అండ్ తెలంగాణ కూడా బాగానే థియేటర్స్ వచ్చాయి సార్? వస్తున్నాయి. ఇప్పుడు తమన్నా గారు ఏంటంటే ఇప్పుడు ఆవిడ ఇంత ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఆవిడ రెస్పాన్స్ ఏంటి సార్? ఇప్పుడు ఇవన్నీ ఆమె చాలా హ్యాపీగా ఉందండి. ఆమె హ్యాపీగా ఉంది చాలా. ఎందుకంటే ఇంకా
మీకు మొన్న ట్రైలర్ లాంచ్లో చూశారు కదా, అవును అవును. ఆమె ఎక్కడో ఊటీలో షూటింగ్లో ఉంది. ఊటీలో షూటింగ్లో ఉంటే వచ్చి మళ్ళీ లాంచ్ చేసి ట్రైలర్ లాంచ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయింది. అంటే సినిమా పరంగా ఆవిడ కూడా అంత సపోర్టివ్గా ఉన్నారని ఉందండి, ఉంది. అయ్యో, ఆమె సపోర్టివ్ లేకపోతే ఇంత రాదు కదా. సో ఇప్పుడు మీరు ఈ సినిమా పరంగా చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఓదెల 2 రేపు ఏప్రిల్ 17న అందులో సమ్మర్ హాలిడేస్ ఇవన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక్కసారి ఆ సినిమా బాగుంది అని ఒక మాట వినిపిస్తే డెఫినెట్లీ దే విల్ వెంట్ టు, అంటే ఒక టెంపుల్కి ఎలా వెళ్తారో అలా వెళ్తారు ఓదెల 2కి థియేటర్స్కి. తర్వాత మీ నుంచి ఎలాంటి సినిమాలు రావచ్చు అనుకుంటున్నారు? మీకు అంటే ఎంత ప్యాషనేట్గా ఉన్నారని చెప్తున్నారు కాబట్టి మీకు నేను ఇలాంటి సినిమాలు చూపిస్తే బాగుండు జనాలకి అని ఏమన్నా థాట్? అంటే ఇలా అలా అని చెప్పను, నాకు నచ్చాలి కంటెంట్ బేస్ ఫస్ట్. నాకు ప్రయారిటీ అనేది ఇప్పుడు ఈ నవేడేస్ ఇప్పుడు ఏంటైతే కంటెంట్ బాగుంటే అందరూ ఆదరిస్తున్నారు అనేది. ఇప్పుడు ఆడియన్స్ కూడా ఎట్లా అయిపోయారంటే వాళ్ళకు మనం చెప్పే స్టేజ్లో లేదు. వాళ్ళు నచ్చితే ఎత్తుకొని పెట్టుకుంటారు వాళ్ళు, ఎందుకంటే ఆ ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు. కంటెంట్ బాగుంటే ఈ స్టోరీ ఆ స్టోరీ అని స్పెషల్గానే ఏం లేదు, వింటే నాకు నచ్చింది అనుకోండి కంటెంట్ బేస్డ్ కంపల్సరీ ఇస్తాను. అండ్ మ్యూజిక్ పరంగా సార్ జనరల్లీ ఇప్పుడు అజనీష్ గారు హీ విల్ ఎలివేట్ ద సినిమా, అంటే అది కమెంట్స్లో కానీ వీటిలో చూస్తుంటే ఆయన ప్రీవియస్ వర్క్స్ చూసుకుంటుంటే అర్థమవుతుంది. కానీ అంటే కొన్ని సినిమాలు ఎలా అంటే ఇప్పుడు సౌండ్ యాక్సెప్ట్ చేస్తున్నారని ఎక్కువగా సౌండ్ పెట్టేయడం ఇలాంటివి చేస్తున్నారు. సో అలా ఏమన్నా మీరు జాగ్రత్తలు తీసుకున్నారు సినిమా పరంగా? తీసుకున్నామండి. అలా లేదు అసలు. మా దీంట్లో సాంగ్స్ కూడా ఎలా ఉంటాయంటే సిచ్యువేషన్ మాంటేజెసే ఉంటాయి ఇందులో. ఏదో తీసుకొచ్చి ఓ సాంగ్ ఇరికియడం అలాంటిదే, అసలు బ్రేక్ అయిపోతుంది కదా, ఉండదు అలాంటిది. సో కంటెంట్ పరంగా ఇప్పుడు సంపత్ నంది గారు ఏదైతే చెప్పారో అది ఇప్పుడు మనకి ఆన్ కనిపిస్తుంది అనమాట స్క్రీన్ మీద. సో ఇప్పుడు ఏప్రిల్ 17th ఇంకొన్ని రోజుల్లోనే ఉంది కాబట్టి మీరు అంటే ఎంత హ్యాపీగా ఉన్నారనేది మేము 17th చూడాలన్నమాట. అంటే ఎలాంటి కంటెంట్ ఇచ్చారు ఏంటి అనేది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ వెల్ విషర్స్ సపోర్టర్స్ వీళ్ళంతా ఇప్పుడు ఏంటి సార్ వాళ్ళ రియాక్షన్? ఒక పెద్ద సినిమా ఇప్పుడు ఓదెల 2 ప్రొడ్యూసర్ మీ పేరు బాగా వినిపిస్తుంది వాళ్ళందరికీ. అంటే రియల్ ఎస్టేట్ లో ఉన్నప్పుడు చాలా మంది ఉంటారు కాబట్టి చాలా తక్కువ మందికే తెలుస్తుంది. ఒక సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత అంటే బయట ఏం మాట్లాడుకుంటూ నాకు తెలియదు మరి ఓదెల ప్రొడ్యూసర్ అని నిజంగా కూడా తెలియదు. నేనైతే ఎక్కువ నేను సోలోగానే వెళ్తుంటుంటాను, నా పక్కన ఎవరు చెప్పేవాళ్ళు కూడా ఉండరు ఎక్కువ. మరి బయట ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు మరి పెద్దగా. ఇప్పుడు మీకు అంటే నాకు తెలిసి ఒక 5-6 years నుంచి ఇండస్ట్రీలో ఎక్కువ జర్నీ ఉంది కదా సార్ సినిమాల పరంగా? 5-6 years ఏం లేదు, ఒక 4 years అనుకోండి. కానీ యాక్చువల్గా నాకు ఇండస్ట్రీ అనేది ఒక 20 years నుంచి తెలుసు. 20 years నుంచి ఫ్రెండ్స్ ఏంది ఇండస్ట్రీ అనేది మామూలుగా తెలుసు. ఎవరైనా అప్పుడు నేను సినిమాలు తీస్తాను అన్నప్పుడు వద్దన్నారా? ఎక్కువ అంటే రావచ్చారన్నారా? చెప్పండి. అట్లా ఏం లేదు, అలానే ఏం లేదు, తెలుసు అన్నట్టు అంతే. సో మీకు అంటే ఓదెల 2 పరంగా మీరు పెట్టిన అమౌంట్ రేపు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడే మీరు ప్రాఫిట్లో ఉండింటారు. సో తర్వాత వచ్చే మనీని మీరు మళ్ళీ సినిమాల మీదే పెడుతున్నారా, రియల్ ఎస్టేట్ మీద పెట్టబోతున్నారా? అది రిలీజ్ అయిన తర్వాత చెప్తాను. బట్ మీ నుంచి అయితే మంచి మంచి కంటెంట్స్ అయితే రాబోతున్నాయని నేను అండి కంటెంట్ నమ్ముకునే తీస్తాను నేను సినిమా ఏదన్నా. సో ఇప్పుడు ఈ రిలీజెస్ పరంగా థియేటర్స్ పరంగా అంటే మీరు కొత్త కాబట్టి ప్రొడ్యూసర్గా కొత్త కాబట్టి ఇవి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్? అంటే ఎక్కడెక్కడ ఇప్పుడు కొంతమందికి నాకు ఆ ఏరియాలో ఇప్పుడు వైజాగ్ చూసుకుంటే భ్రమరాంబాను, ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ సంధ్యాను, ఇట్లా కొన్ని థియేటర్స్ మీరు అంటే మీ ప్రొడ్యూసర్గా మీ కాల్ ఏంటి? అంటే ఎలాంటి థియేటర్స్ రావాలి నాకు చెప్పాను నేను వాళ్ళకు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇప్పుడు మన హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో మెయిన్ థియేటర్స్ ఏమున్నాయి ఇలా. ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసి మన రాజుగారే చేస్తున్నారు ఏది మన రిలీజ్ అనేది. మా దగ్గర తీసుకున్న వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇంకేముంది, అంతకన్నా కావాల్సిందే ఉంది. వాళ్ళకి చూపించారు కదా సార్, ఫిల్మ్ ఆల్రెడీ చూపించేసి ఉంటారు కదా, ఏంటి వాళ్ళ రియాక్షన్ ఏంటి అదన్నా చెప్పండి మాకు. మీరు ఏప్రిల్ 17th చూస్తారు కదా, ఏముంది. ఓకే, సో మేము 17th దాకే ఆగాలన్నమాట. దాని రియాక్షన్ ఏంటి ఎలా ఉంటుంది అంతే కదా. ఇప్పుడు నేను ఏం చెప్పినా ఒక ప్రొడ్యూసర్కి ఏం చెప్పినా అలా ఇలానే అనుకుంటారు కాబట్టి 17th మేము రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే అంతే. సో మీరు ఈ సినిమా పరంగా ఎంత సాటిస్ఫై అయ్యారంటే ఏం చెప్తాను సార్? ఇది అంటే నాకు 90% సాటిస్ఫాక్షన్ ఇలా ఉందండి. ఎందుకంటే ఒక సినిమా నువ్వు అనుకున్నట్టు 70% తీసినా సక్సెస్ అవుతుంది. నాకు 90%లో ఉన్నా. రేపు రిలీజ్ అయ్యి మొత్తం అయినాక, ఎందుకంటే 10% ఆడియన్స్కి పెట్టాలి మనం కంపల్సరీ. రేపు ఆడియన్స్ ఏ రేంజ్లో చేస్తారు అనేది అప్పుడు
100 కన్నా 101 అయితే ఉండదు కదా, 100 కదా. సరే అండి, ఇది ఒక అడ్వైజ్ లాగా అనుకోవచ్చు, లేదంటే మీ నుంచి వచ్చే ఒక సజెషన్ లాగా అనుకోవచ్చు. చాలా మంది కూడా బయట నుంచి వచ్చి సినిమాలు తీయడానికి 1-2 సినిమాలు తీసి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆర్ఎల్స్ ఒక సినిమాను కూడా సరిగ్గా తీయలేకపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలా మీకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు అంటే ఒక 2 సినిమాలు తీసిన ఒక ప్రొడ్యూసర్గా మీకు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఒక టిప్, ఒక సజెషన్ వాళ్ళకి చెప్పాలంటే ఎలాంటిది చెప్పాలి? అంటే యాక్చువల్గా సజెషన్ ఇచ్చేంత స్టేజ్లో లేనేమని నేను అనుకుంటున్నాను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, ఎందుకంటే ఏ అవగాహన లేక స్టోరీ అంత అవగాహన లేకుండా వచ్చి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను కూడా ఒక సినిమా ఇలా అని అంటే ఫస్ట్ మాట ఏమంటారంటే నువ్వు తీయకు సినిమా రాకు అని అంటారు. ఎందుకంటే ఆల్రెడీ తీసాం 70%, ఇప్పుడు 30% బ్యాలెన్స్. ఓ అలాగా అని అంటారు. అయితే తీయమంటారా? అలాగా చెప్పండి అంటారు దాని గురించి. ఎందుకంటే సినిమా అంటే నెగిటివే ఉంటుంది. ఎందుకంటే ఇది 5% సక్సెస్ రేషియో కాబట్టి ఎవరైనా పాపం అది వేరే విధంగా కాకుండా కూడా ఎందుకు అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటారు అనే ఫీల్ ఉంటుంది. మీరు అంటే ఆల్రెడీ ఇంత ప్యాషనెట్గా ఉన్నారు కాబట్టి మీకు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన హీరో సినిమాలు ఏమైనా ఉన్నాయా సార్? ఇన్స్పైర్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి నాకు. ఎందుకంటే నాకు చిరంజీవి గారి ఖైదీ సినిమా చూసినప్పుడు అప్పుడు చిన్న ఏజ్లో ఉన్నది, ఆ పోలీస్ స్టేషను సీను అవన్నీ చూస్తుంటే ఉంటాయి, ఎందుకుంటే కంపల్సరీ ఉంటాయి. సో ఇప్పుడు అంటే మేమేమన్నా చిరంజీవి గారిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్ ప్రమోషన్స్? అంటే ఆల్రెడీ తమన్నా గారు ఒక సినిమా చేస్తున్నారు కాబట్టి చిరంజీవి గారితో, రామ్ చరణ్ గారు. అంతకన్నా భాగ్యం ఉంది. చిరంజీవి గారు నాకు తెలియదు, ఎందుకంటే అప్రోచ్ వెళ్ళాలి. ఆయన వస్తే ఇంకా అంతకన్నా కావాల్సింది ఏమని చెప్పండి. సో ఒకవేళ అంటే మీకు ఇంత ఇన్స్పిరేషన్ అంటున్నారు, చెప్పండి మీ ద్వారా ఏమన్నా. చెప్తాను సార్, మీరు అంత ఇన్స్పిరేషన్ అంటున్నారు కాబట్టి చిరంజీవి గారు కూడా కంటిన్యూస్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు కాబట్టి ఫర్దర్గా మీకు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ వస్తే యు ఆర్ రెడీ టు ప్రొడ్యూస్ ఫర్ చిరంజీవి గారా సార్? అంత భాగ్యం అండి, చిరంజీవి గారితో సినిమా తీసి అంత పెద్ద ప్రొడ్యూసర్ని అయితే నేను కాదు. అవ్వాలి సార్, తప్పకుండా మీరు అవ్వాలి. అంటే డెఫినెట్లీ మీరు నెక్స్ట్ సినిమా చేయొచ్చేమో చెప్పలేము. సో April 17th థియేటర్స్లోకి వస్తుంది కాబట్టి ఓదెల 2, అండ్ దాని సౌండింగ్ ఇప్పటికే చాలా వరకు అందరికీ తెలిసిపోయింది, జస్ట్ అది రిలీజ్ అవ్వడం వరకే. సో ఫైనల్లీ థియేటర్లో చూసే ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఓదెల 2 గురించి? ఇది ఓదెల 2 ఇది ఒక రెగ్యులర్ సినిమా కాదు, ఇది ఏంటంటే ఒక కమర్షియల్గా మీకు సాటిస్ఫాక్షన్ చేస్తుంది. ఇది ఒక డిఫరెంట్ జోనర్ కాబట్టి ఈ రెగ్యులర్ ఫార్మాట్లో ఒక బోరు కొట్టే సినిమా అయితే కాదు. ఎందుకంటే ఇందులో ఉన్న సీన్స్ ఒక పంచభూతాలు కావచ్చు, శివుడు కావచ్చు, నంది కావచ్చు, ఇందులో కొన్ని సాంగ్స్ ఉంటాయి. అది ఎట్లా అంటే ఒక్కొక్క సాంగ్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఆ వాయిస్, కొత్త వాయిస్ సింగర్ కానీ, మేము ఇంకా పాత సింగర్స్ అనుకున్నాం వేరే, కానీ అది ఎందుకో కొత్తగా ఉండాలని కొన్ని పాత సాంగ్ ఉంటుంది. అది ఎలా అంటే ఇక అది అంత చెప్పకూడదు, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా నేను మరీ ఇంకెక్కువ చెప్తే బాగుంటుంది, మొత్తం చెప్పేసినట్టు అయిపోకూడదు. సో ఫైనల్లీ April 17th డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎందుకంటే చాలా హ్యాపీగా నువ్వు 17th నాడు చూడాలి, చూద్దాం. థ్యాంక్ యూ సార్, డెఫినెట్లీ మీకు ఒక మంచి రెస్పాన్స్ రావాలి అండ్ మీరు ఇలానే ఫర్దర్ మంచి మంచి సినిమాలు తెలుగు ప్రేక్షకులు అందించాలని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.